హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 చేస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ నుంచి ప్రశాంత్ నే దర్శకత్వంలో నిర్మించబోయే చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాను 1200 కోట్ల భారీ బడ్జెట్ తో 18 దేశాలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగినట్లుగా నిర్మాణ విలువలు కూడా అత్యున్నతంగా ఉండేలా చూసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేరి నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్నారు. రవి బ్రసూర్ సంగీతాన్ని అందిస్తుండగా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట. ఈ విధంగా వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో విలన్ పాత్ర అత్యంత కీలకం. ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారని ఎన్టీఆర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ నవరసాలను అద్భుతంగా పోషించగల నటుడు. విలన్ పాత్ర కూడా అన్ని రసాలను అద్భుతంగా పోషించగలిగేలా ఉంటే ఆ స్థాయిలో ఉండాలనేది దర్శకుడి ఆలోచన. ఆ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సరిపోతాడని భావిస్తున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే సినిమాను అమీర్ తెరకెక్కిస్తున్నారు. భవిష్యత్తులోనూ నిర్మాతగా వరుసగా సినిమాలు తీయాలనే ఆలోచనలో అమీర్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన సూపర్ స్టార్లు తెలుగు సినిమాల్లో విలన్లుగా మారిపోతున్నారు. బాబీ డియోల్, వివేక్ ఓబ్రాయ్, ఇమ్రాన్ హష్మీ, సైఫ్ అలీ ఖాన్ లాంటి వారంతా తెలుగు సినిమాల్లో తమ విలనిజాన్ని అద్భుతంగా పండించారు. అయితే అమీర్ ఖాన్ దీనికి ఒప్పుకున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అమీర్ ఖాన్తో సంప్రదింపులు జరిగిన విషయం అధికారికంగా బయటకు రాలేదు. అధికారికంగా అమీర్ ఖాన్ నటిస్తున్నారనే వార్త బయటకు వస్తే అది పాన్ ఇండియాను షేక్ చేసే వార్త అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమీర్ ఖాన్ చేస్తారా లేదా అనే టెన్షన్లో తారక్ అభిమానులంతా ఉన్నారు. ఇండియా, చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించే డ్రగ్ డీలర్ కథతో ప్రశాంత్ ని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాను ఆ దేశాల్లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తయిన తర్వాత సితారా బ్యానర్ లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను తారక్ చేయబోతున్నాడు. దాదాపుగా ఇది ఖరారైనట్లే. హీరోయిన్ ఎవరనేది చూడాల్సి ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అమీర్ ఖాన్ ఈ పాత్రకు ఒప్పుకుంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.